హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధిని. ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ ఇంటీజర్స్ 7th క్లాస్లోని ఇంటీజర్స్లో లాస్ట్ ఎక్సైజ్ 7 డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకసారి ఎక్సైజ్ 7 చూడండి. అన్ని వర్డ్ సమ్స్ ఇచ్చారు. ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 15 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయట? ఒక క్లాస్లో ఒక టెస్ట్ పెట్టారట. అందులో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 15 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ కరెక్ట్ అయితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 4 మార్క్స్ ఇస్తారట. అండ్ -2 మార్క్స్ ఆర్ ఫర్ ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ క్వశ్చన్ రాంగ్ అయింది అనుకోండి, దానికి ఏమవుతాయి? -మార్క్స్, నెగిటివ్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకే. భారతి అటెంప్ట్స్ ఆల్ క్వశ్చన్స్ బట్ ఓన్లీ 9 ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. భారతి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది 15, అందులో 9 మాత్రమే కరెక్ట్ అవుట. వాట్ ఈజ్ హర్ టోటల్ స్కోర్ అంటున్నారు. ఒకసారి చూద్దాం మనం ఇది. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు మనకి? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఎన్ని ఇచ్చారు? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15. మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చారు? 15. కరెక్ట్ ఆన్సర్ అయితే ఎన్ని మార్క్స్ అలాట్ అవుతాయి మనకి? 4 మార్క్స్ అలాట్ అవుతాయి, అంటే +4. ఒకవేళ ఇన్కరెక్ట్ అయితే -2 మార్క్స్, -2. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు భారతి స్కోర్ చూద్దాం. భారతి ఎన్ని అటెంప్ట్ చేసిందట? ఆల్ అటెంప్ట్ చేసింది. అందులో ఎన్ని కరెక్ట్? 9 కరెక్ట్, అంటే 9 ఇంటూ కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి? 4 మార్క్స్. 9 ఇంటూ +4 ప్లస్ ఇంకా 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది తను, అందులో 9 కరెక్ట్. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి మనకి? 6 ఇంటూ, ఒకవేళ ఇది రాంగ్ ఆన్సర్స్ కదా ఇవన్నీ, దీనికి ఎన్ని మార్క్స్ అలాట్ అవుతాయి మనకి? -2. ఇక్కడ చూడండి, 9 4s 36 +36 ప్లస్ ఇంటూ మైనస్ 6 2s 12. 36 - 12 ఎంత వస్తుంది చూడండి? 24. ఎన్ని వచ్చాయి భారతి మార్క్స్? 24 మార్క్స్ వచ్చాయి భారతికి. ఓకేనా. నెక్స్ట్ హేమ స్కోర్ చూద్దాం. ఇంకోటి సెకండ్ వన్ ఇచ్చారు. ఇందులో ఏమి ఇచ్చారు అంటే వన్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్ హేమ అటెంప్ట్స్ ఓన్లీ 5 క్వశ్చన్స్ అండ్ ఆల్ ఆర్ కరెక్ట్. వాట్ విల్ బీ హర్ టోటల్ స్కోర్. హేమ ఏం చేసింది? ఓన్లీ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది. ఆ 5 కరెక్ట్ అయిపోయాయి, అంటే 5 ఇంటూ +4, అంటే ఇక్కడ తనకి ఎన్ని మార్క్స్ వచ్చేస్తే 5 4s 20. హేమాకి ఎన్ని మార్క్స్ వచ్చాయి మనకి? 20 మార్క్స్ వచ్చేస్తాయి హేమాకి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఏ సిమెంట్ కంపెనీ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 9 per బ్యాగ్ ఆఫ్ వైట్ సిమెంట్ సోల్డ్. వైట్ సిమెంట్ బ్యాగ్ అమ్మిందనుకోండి, 9 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఏ లాస్ ఆఫ్ 5 per బ్యాగ్ ఆఫ్ ఎవ్రీ గ్రే సిమెంట్ సోల్డ్. ఒకవేళ గ్రే సిమెంట్ అమ్మితే ఏమవుతుంది? 5 రూపీస్ లాస్ వస్తుంది. వైట్ సిమెంట్ అమ్మితేనేమో ప్రాఫిట్ వస్తుంది 9 రూపీస్, గ్రే అయితేనేమో లాస్ వస్తుంది. చూద్దాం ఇక్కడ. వైట్ సిమెంట్కి ఏంటి? వైట్ సిమెంట్ అంటే ఎంత వస్తుంది ప్రాఫిట్? 9 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మనం ప్రాఫిట్ అంటే ప్లస్లో డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ గ్రే సిమెంట్ అమ్మితే ఏమవుతుంది? 5 రూపీస్ లాస్ వస్తుంది. లాస్ అంటే మనం నెగిటివ్లో చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. The company sells 7,000 bags of white cement and 6,000 bags of grey cement in a month. ఒక మంత్లో 7,000 బ్యాగ్స్ ఏమో వైట్ సిమెంట్ అమ్మింది, 6,000 బ్యాగ్స్ ఏమో గ్రే సిమెంట్ అమ్మింది. వాట్ ఈజ్ ఇట్స్ ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎన్ని అమ్మింది మనకి? వైట్ సిమెంట్ 7,000 కదా, 7,000 ఇంటూ 7,000 వైట్ సిమెంట్ అమ్మితే ఏమవుతుంది? ప్రాఫిట్ అంటే +9 ప్లస్ గ్రే సిమెంట్ 6,000 బ్యాగ్స్ అమ్మింది. మనకి ఇవి అమ్మితే ఏమవుతుంది? మనకి 5 రూపీస్ లాస్ వచ్చేస్తుంది. ఇంటూ -5. ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్ 9 7s 63,000 ప్లస్ ఇంటూ మైనస్ 5 6 30,000. ఇక్కడ చూడండి, +63 -30 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 33,000. బిగ్ వాల్యూ ముందు ఏం సింబల్ ఉంది మనకి? ఇక్కడ ప్లస్ కదా, అంటే ఇది ఇక్కడ +33,000. ప్లస్ వచ్చేసింది అంటే ఏమొస్తుంది మనకి? ఇక్కడ ప్రాఫిట్. ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. 33,000 ప్రాఫిట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారో చూద్దాం. సెకండ్ వన్ ఏమన్నారు అంటే వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఇట్ మస్ట్ సెల్ టు హ్యావ్ ఎ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గ్రేస్ బ్యాగ్స్ సోల్డ్ ఈజ్ 5,400. 5,400 బ్యాగ్స్ గ్రే బ్యాగ్స్ అమ్మితే, గ్రే సిమెంట్ అమ్మినప్పుడు మనం ఎన్ని వైట్ సిమెంట్ బ్యాగ్స్ అమ్మితే మనకి లాస్ రాకుండా ప్రాఫిట్ రాకుండా ఉంటుంది అని అంటున్నారు. మనకి ఇక్కడ వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఎన్నో తెలియదు కదా, మనం ఏమనుకుంటాం? లెట్ ద నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ బి X. ఓకేనా. మనం వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఎన్నో తెలియదు, X ఇంటూ వైట్ సిమెంట్ బ్యాగ్స్ అమ్మితే ఎంత వస్తుంది మనకి? +9 ప్రాఫిట్ వస్తుంది.
ప్లస్ గ్రే సిమెంట్ ఎంత అమ్మారట మనకి 5400 ఇంటూ గ్రే అమ్మినప్పుడు ఏమవుతుంది మనకి లాస్ వస్తుంది -5. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారు, ఇవి ఇలా ఇన్ని బ్యాగ్స్ గ్రే సిమెంట్ అమ్మినప్పుడు ఇలా చేసినప్పుడు ఏమవుతుందట, నైదర్ ప్రాఫిట్ నార్ లాస్, అంటే ఈజ్ ఈక్వల్ టు 0, ప్రాఫిట్ రాలేదు లాస్ రాలేదు. ఇప్పుడు చూడండి 9x 9 ఇంటూ ఎక్స్ అంటే 9x ప్లస్ ఇంటూ మైనస్ 5400 ఇంటూ 5 అంటే మనకి ఎంత వస్తుంది అంటే 27,000 వస్తుంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0. 9x ఈజ్ ఈక్వల్ టు -27,000 ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది మనకి +27,000 అవుతుంది, +27,000. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9x మల్టిప్లికేషన్లో ఉన్నాయి, ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది మల్టిప్లికేషన్ కాస్త డివిజన్ అవుతుంది. 27,000/9 క్యాన్సిల్ అవుతుంది కదా, 9 1s 9 3s 3000. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ 3000. మనం ఎక్స్ అంటే ఏమనుకున్నాం, వైట్ సిమెంట్ బ్యాగ్స్ కదా, నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ని ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ఎంత వచ్చింది 3000. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దామా, ఎక్స్ ప్లేస్లో 3000 పెట్టి చూడండి. 3000 ఇంటూ 9 ఇంటూ +9 ప్లస్ 5400 ఇంటూ -5 9 3s అంటే ఇక్కడ 27,000 వచ్చేస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ 5400 ఇంటూ 5 అంటే మనకి 27,000. 27,000 మైనస్ 27,000 అంటే ఏమొచ్చేస్తుంది మనకి 0 వచ్చేస్తుంది. ఇది ఓన్లీ ఫర్ చెకింగ్ పర్పస్ ఇది మనం చేసాం. అంటే ఇక్కడ ఏమైంది మనకి ప్రాఫిట్ రాలేదు లాస్ కూడా రాలేదు, నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ద టెంపరేచర్ అట్ 12 noon వాజ్ 10 degrees centigrade above 0. 12 noon అప్పుడు ఎంత ఉంది మనకి 10 degrees centigrade ఉంది, అంటే అబోవ్ 0 అంటే పాజిటివ్లో ఉంది. ఇఫ్ ఇట్ డిక్రీజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 degrees centigrade per hour, ప్రతి అవర్కి ఎంత తగ్గుతుంది 2 degrees తగ్గుతూ వస్తుంది, అంటిల్ మిడ్ నైట్ వరకు తగ్గుతూ వచ్చిందట. ఎట్ వాట్ టైమ్ వుడ్ ద టెంపరేచర్ బి -8 degrees centigrade బిలో 0, అంటే ఏ టైం అప్పుడు మనకి -8 degrees centigrade అవుతుంది, ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ వాట్ వుడ్ బి ద టెంపరేచర్ అట్ మిడ్ నైట్లో టెంపరేచర్ అంటే 12 o'clock మిడ్ నైట్లో నైట్ 12 o'clock టెంపరేచర్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. మనం దీన్ని నెంబర్ లైన్ యూస్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. మనకి ఇక్కడ ఏమన్నారు వాళ్ళు, ఫస్ట్ ఎంత ఉందన్నారు 10 degrees centigrade అబోవ్ 0 ఉందన్నారు. ప్రతి అవర్కి ఎన్ని డిగ్రీస్ తగ్గుతూ వస్తుంది 2 degrees తగ్గుతూ వస్తుంది. మనకి 2 degrees రిప్రజెంట్ చేసుకుంటూ వద్దాం. ఎవ్రీ అవర్కి 2 degrees తగ్గుతూ వస్తుంది కదా. ఇక్కడ చూడండి అప్ టు మనకి మిడ్ నైట్ వరకు ఎంత తగ్గిందో తెలియాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఫస్ట్ అవర్లో, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th hour, 8th hour, 9th hour, 10th, 11th, 12th hour, నైట్ మిడ్ నైట్ వరకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమన్నారు -8 degrees centigrade ఏ టైంలో వచ్చింది అన్నారు. ఇక్కడ చూడండి -8 degrees centigrade ఏ టైంలో వస్తుంది మనకి 9 o'clock అప్పుడు వస్తుంది. ఓకేనా, 9 o'clockకి మనకి -8 degrees centigrade వచ్చేస్తుంది. ఆ రూమ్ టెంపరేచర్ -8 degrees centigrade వస్తుంది. మనకి మిడ్ నైట్కి టెంపరేచర్ ఎంత ఉంది అన్నారు, అంటే 12 o'clock అప్పుడు, నైట్ 12 o'clock అప్పుడు ఎంత ఉంది అన్నారు, ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనకి ఎంత వచ్చేసింది, నైట్ 12 o'clockకి -14 degrees centigrade అవుతుంది టెంపరేచర్. ఫస్ట్ మధ్యాహ్నం 12 గంటలకి ఇంత ఉన్న 10 degrees centigrade ఉన్న టెంపరేచర్ ప్రతి అవర్కి 2 degrees తగ్గుతూ వచ్చింది. అలా వచ్చినప్పుడు 9 o'clock అప్పుడేమో -8 degrees centigrade వస్తుంది. 12 మిడ్ నైట్కి -14 degrees centigrade అనేది టెంపరేచర్ ఉంటుంది. మనం దాన్ని ఇప్పుడు 2 ఆన్సర్స్ ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఇవి రాద్దాం. ద టెంపరేచర్ అట్ 12 noonకి ఎంత ఉంది టెంపరేచర్ 10 degrees centigrade. గివెన్ ఎంత ఇచ్చారు మనకి టెంపరేచర్ 8 degrees centigrade బిలో 0 అన్నారు. బిలో 0 అంటే మనకి మైనస్ కదా, -8 degrees centigrade. డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్స్, ఫస్ట్ టెంపరేచర్ ఎంత మనకి 10 degrees, మైనస్ డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షనే కదా చేస్తాం. నెక్స్ట్ ఎంత ఇచ్చారు టెంపరేచర్ -8, అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది 10 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 10 + 8 అంటే 18 degrees centigrade. టైం లాస్టెడ్ ఎంత టైం తీసుకుంది అంటే 18 degrees తగ్గడానికి ఎంత టైం తీసుకుంటుంది, ప్రతి అవర్కి ఎంత తగ్గుతుంది 2 తగ్గుతుంది.
డివైడ్ చేయండి. 18/2 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 9. అంటే మనకి ఎంత టైం పడుతుంది 9 అవర్స్. అంటే ఆఫ్టర్ 9 అవర్స్ తర్వాత మనకి -8 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది టెంపరేచర్. ఎట్ 9 PM మనకి టెంపరేచర్ అనేది -8 డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది. ఇక్కడ ఏమని చెప్తాం, దట్ ఈజ్ ఎట్ 9 o'clock ద టెంపరేచర్ వుడ్ బి -8 డిగ్రీ సెంటిగ్రేడ్. 9 o'clock అప్పుడు టెంపరేచర్ అనేది -8 degrees ఉంటుంది. ఎట్ మిడ్ నైట్ ద టెంపరేచర్, మిడ్ నైట్ కూడా టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. ఫస్ట్ టెంపరేచర్ ఎంత 10 degreesతో స్టార్ట్ అయింది. మిడ్ నైట్ అంటే 12 o'clock అప్పుడు ఎవ్రీ అవర్కి ఎంత తగ్గుతుంది 2 degrees డిక్రీజ్ అవుతుంది కాబట్టి -2 చేస్తాం. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి 10 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -12 2 24. 10 - 24 ఎంత వస్తుంది మనకి 14. బిగ్ వాల్యూ ముందు మైనస్ ఉంది కదా, మైనస్ అంటే -14 degrees సెంటిగ్రేడ్. ఇక్కడ ఇప్పుడు నెంబర్ లైన్ యూస్ చేసేసింది, టాలీ అయిందా. 9 o'clock అప్పుడు -8 degrees, 12 అప్పుడు ఎంత టెంపరేచర్ ఉంటుంది -14 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ 4th one 3 marks are given for every correct answer. కరెక్ట్ ఆన్సర్ అయితే 3 marks ఇస్తారు. అండ్ -2 marks are given for every incorrect answer. ఒకవేళ ఆన్సర్ రాంగ్ అయితే -2 marks. నో మార్క్స్ ఫర్ నాట్ అటెంప్టింగ్ ఎనీ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు అంటే మనకి ఏమీ మార్క్స్ ఇవ్వరు. రాధిక స్కోర్ 20 marks. 20 marks వచ్చాయట. ఇఫ్ షీ హ్యాస్ గాట్ 12 కరెక్ట్ ఆన్సర్స్, హౌ మెనీ క్వశ్చన్స్ హ్యాస్ షీ అటెంప్టెడ్ ఇన్కరెక్ట్లీ. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్నో ఇవ్వలేదు, మనకి తనకి 20 marks వచ్చాయట. అందులో 12 కరెక్ట్ అయితే ఎన్ని రాంగ్ అయ్యాయి, తనకి టోటల్గా 20 marks వస్తాయి అని అంటున్నారు. ఇక్కడ మనకి చూడండి కరెక్ట్ ఆన్సర్కి మనకి ఎన్ని మార్క్స్ ఇస్తారు +3, ఇన్కరెక్ట్ ఆన్సర్కి -2. ఫస్ట్ వన్ మనకి తెలియదు కదా నెంబర్ ఆఫ్ ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అటెంప్ట్ చేసిందో, దాన్ని ఎక్స్ అనుకుందాం. లెట్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ షీ అటెంప్టెడ్ ఇన్కరెక్ట్లీ బి ఎక్స్. తను ఇన్కరెక్ట్గా అటెంప్ట్ చేసిన వాటిని ఎక్స్ అనుకుందాం. తను ఎన్ని కరెక్ట్గా అటెంప్ట్ చేసింది, తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయట 20 marks వచ్చాయట. ఎన్ని కరెక్ట్గా అటెంప్ట్ చేసింది 12 కరెక్ట్గా అటెంప్ట్ చేసింది. అంటే 12 ఇంటూ కరెక్ట్ ఆన్సర్కి మనకి +3 ప్లస్ రాంగ్ అటెంప్ట్ చేసినవి ఎన్ని క్వశ్చన్సో తెలియదు, దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ఇంటూ రాంగ్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి -2 ఈజ్ ఈక్వల్ టు తనకి టోటల్ స్కోర్ ఎంత 20 వచ్చింది. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. 12 3s 36 ప్లస్ ఇంటూ -2x ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు ఇక్కడ చూడండి -2x ఈజ్ ఈక్వల్ టు 20. ఈ +36 ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది -36. -2x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ అంటే సబ్ట్రాక్షన్ చేస్తాం కదా. 20 - 36 - 20 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 16. బిగ్ వాల్యూ ముందు మైనస్ ఉంది కాబట్టి -16. మైనస్ క్యాన్సిల్ అవుతాయి. x ఈజ్ ఈక్వల్ టు 16 ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, డివిజన్ అవుతుంది. 2 1s 2 6 2 8s 2 1s 2 8s. ఎన్ని క్వశ్చన్స్ ఇన్కరెక్ట్గా అటెంప్ట్ చేసింది తను 8 క్వశ్చన్స్ రాంగ్ అటెంప్ట్ చేసింది. ఒకసారి చెక్ చేసి చూద్దామా. ఇక్కడ 12 3s 36 -2 ఇంటూ ఎక్స్ అంటే మనకి ఎంత వచ్చింది 8 ఈజ్ ఈక్వల్ టు 20. 36 -8 2s ఎంత మనకి ఇక్కడ 16 ఈజ్ ఈక్వల్ టు 20. 36 - 16 చేసేస్తే మనకి 20 వచ్చేస్తుంది కదా. ఓకేనా. తను ఎన్ని రాంగ్ అటెంప్ట్ చేసింది క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ రాంగ్ అటెంప్ట్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నారో చూడండి. ఇందులోనే సెకండ్ వన్ ఏమి ఇచ్చారు అంటే మోహిని స్కోర్స్ -5 marks ఇన్ ఏ టెస్ట్. మోహినికి ఎన్ని వచ్చాయి -5 marks. దో షీ హ్యాస్ గాట్ 7 కరెక్ట్ ఆన్సర్స్, హౌ మెనీ క్వశ్చన్స్ షీ అటెంప్టెడ్ ఇన్కరెక్ట్లీ. తను 7 కరెక్ట్ చేస్తే ఎన్ని రాంగ్ అటెంప్ట్ చేసిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సేమ్ మనం ఏమనుకుంటాం, కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నారు 7 కరెక్ట్ అంటే 7 ఇంటూ +3 ప్లస్ ఎన్ని ఇన్కరెక్ట్గా అటెంప్ట్ చేసిందో తెలియదు, మనం దాన్ని ఎక్స్ అనుకుంటాం. ఇంటూ ఇన్కరెక్ట్ ఆన్సర్కి మనకి -2 marks ఈజ్ ఈక్వల్ టు తనకి టోటల్ స్కోర్ ఎంత వచ్చింది -5. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం దీన్ని. ఇప్పుడు ఇక్కడ 7 3s 21 ప్లస్ ఇంటూ -2 ఇంటూ ఎక్స్ 2x ఈజ్ ఈక్వల్ టు -5. ఇప్పుడు ఇక్కడ చూడండి -2x ఈజ్ ఈక్వల్ టు -5. ఈ 21 ట్రాన్స్పోజ్ అయితే +21 కాస్త -21 అవుతుంది. -2x ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్లు ఉంటే యాడ్ చేసి మైనస్ సింబల్ పెట్టుకుంటాం. 2 మైనస్లు క్యాన్సిల్ అవుతాయి. x ఈజ్ ఈక్వల్ టు 26/2. 2 1s 2 13s. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 13 వచ్చింది. మోహిని ఎన్ని ఇన్కరెక్ట్గా అటెంప్ట్ చేసింది క్వశ్చన్స్ 13. ఒకసారి చెక్ చేసుకుందామా. తనేంటి 7 3s 21 ప్లస్ ఎక్స్ అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది 13 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత రావాలి -5 రావాలి. ఈ రెండు సాల్వ్ చేస్తే
ఇప్పుడు ఇక్కడ చూడండి 21 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 13 2s ఎంత మనకి ఇక్కడ 26 ఈజ్ ఈక్వల్ టు -5. ఇక్కడ ప్లస్ మైనస్ అంటే సబ్ట్రాక్షనే కదా, 26 మైనస్ 21 చేస్తే మనకి ఏమొస్తుంది -5 ఈజ్ ఈక్వల్ టు -5. టాలీ అయిందా? ఓకేనా. తను ఎన్ని రాంగ్ అటెంప్ట్ చేసింది? 13 క్వశ్చన్స్ని రాంగ్ అటెంప్ట్ చేసింది మోహిని. నెక్స్ట్ వన్ చూడండి, 5th వన్. అన్ ఎలివేటర్ డిసెండ్స్ ఇంటూ ఏ మైన్ షాఫ్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 6 meters per minute. 6 meters కిందికి వెళ్తూ ఉంది. ఇఫ్ ద డిసెండ్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 10 meters అబోవ్ ద గ్రౌండ్ లెవెల్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రీచ్ -350 meters అంటున్నారు. ఒకసారి ఇది చూడండి, మనకి మైన్ షాఫ్ట్ అనేది ఇప్పుడు ఇది గ్రౌండ్ లెవెల్ అనుకోండి, ఇది గ్రౌండ్ లెవెల్, ఇక్కడ ఇది గ్రౌండ్ లెవెల్. ఇక్కడ ఈ మైన్ షాఫ్ట్ అనేది 10 meters అబోవ్ ద గ్రౌండ్ లెవెల్ కంటే 10 meters అబోవ్ ఉంది. దాన్ని ఇక్కడ నుంచి దింపుతున్నారు, స్టార్ట్ చేశారు, 10 meters అబోవ్ నుంచి స్టార్ట్ చేశారు. ఇలా దింపుతూ గ్రౌండ్ లెవెల్ కంటే ఎంత రావాలి ఇంకా కిందికి? ఇక్కడ -350 meters రావడానికి, ఇంకా గ్రౌండ్ లెవెల్ కంటే ఇక్కడ నుంచి ఇదంతా -350 రావడానికి ఎంత టైం పడుతుంది? గ్రౌండ్ లెవెల్లో ఇంకా 350 meters వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం టోటల్గా అది ఎంత డిసెండ్ అవుతుంది, పైనుంచి కిందకి ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేస్తుందో చూద్దాం. టోటల్ లెంత్ టు బి డిసెండ్ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ పైన 10తో స్టార్ట్ అయింది కదా, 10 మైనస్ ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళాలి కదా, ఇదంతా -350 meters డిసెండ్ అవ్వాలి. అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది, 10 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 10 + 350 అంటే 360 meters అది టోటల్గా పైనుంచి కిందికి ట్రావెల్ చేయాలి. రేట్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ఎలివేటర్ స్పీడ్ ఎంత ఉంది మనకి? 6 meters per minute. 6 meters ట్రావెల్ చేస్తుంది. ఒక మినిట్కి ఎంత ట్రావెల్ చేస్తుంది? 6 meters ట్రావెల్ చేస్తుంది. అలాగా మరి 360 meters ఎంత టైంలో ట్రావెల్ చేస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ టైం టు డిసెండ్, మనకి టైం ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మనకి ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్ కదా, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ టైం టు డిసెండ్ అంటే డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకి? 360 meters బై ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుంది? 6 meters per minute. ఒక మినిట్కి 6 meters ట్రావెల్ అవుతుంది అంటే బై 6 ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడ ఏమవుతుంది? 3 1s 3 6 60 minutes. టైం ఎంత వచ్చేసింది మనకి ఇక్కడ? 60 minutes. 60 minutes అంటే ఈజ్ ఈక్వల్ టు 1 hour. ఒక 1 hour పడుతుంది అది ట్రావెల్ చేయాలి అంటే. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.